సినీ ఇండస్ట్రీలా హీరోయిన్లకి ఏజ్ అయిపోతుంది కానీ హీరోళ్ళకి మాత్రం వయసు మీద పడదు. అయితే స్క్రీన్ మీద వీళ్ళు మాత్రం మంచిగా యంగ్‌గా కనిపించాలని కోరుకుంటారు. దానికి తగ్గట్లుగానే యంగ్ హీరోయిన్‌లు గూడా ఈళ్ళ పక్కన ఆడి పాడాలని భావిస్తుంటారు. ఇక గందుకే ఈ రోజులల్లా స్టార్ హీరోలకు సైతం హీరోయిన్‌లని ఎతికి పెట్టాలంటే, జోడీలని సెట్ జేయాలంటే శానా కష్టంగా మారిందనే జెప్పుకోవాలి. ఎందుకనంటే అన్నీ కుదిరినా గానీ హీరోయిన్‌ల విషయంలో ఎంపిక మాత్రం దర్శక నిర్మాతలకి తలప్రాణం తోక్కొచ్చేలా చేస్తున్నదంట. ఎందుకనంటే ఇక ఓ పక్క ఆళ్ళ మార్కెటు, డిమాండు, ఇమేజు ఇయన్నీ జూసుకొని కుర్రబామలని తీసుకొస్తే గిట్లా ఇప్పుడు కుర్రబామలతోని గింత ఏజ్ ఉన్నోళ్ళు నటిస్తే ఏంది? ఇక గీళ్ళతోని రొమాన్స్ ఏంది అనుకుంటా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌ల ట్రోలింగ్ అనేది మొదలుపెడుతున్నారు. ఇక ప్రస్తుతం చూసుకుంటే టాలీవుడ్‌ల రవితేజ, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేషు, పవన్ కళ్యాణ్‌తో సహా ఈళ్ళందరూ ఏజ్ గిట్లా చూసుకుంటే 50 ఏళ్ళు దాటినోళ్ళే ఉంటారు. ఈళ్ళకి జోడీ లెక్క అయితే ప్రస్తుతం కుర్రబామలు నటిస్తున్నారు. ఇక తాజాగా రవితేజ సైన్మా అయితే అనౌన్స్‌మెంట్ చేసిర్రు. హరీష్ శంకర్ సైన్మా. ఇక రవితేజ 'మిస్టర్ బచ్చన్' సైన్మాల భాగ్యశ్రీ భోస్లే అనే హీరోయిన్ నటిస్తున్నదంట. ఇక రవితేజ వయసు చూసుకుంటే 53 ఏళ్ళంట. ఇక ఈమె వయసు చూసుకుంటే 25 ఏళ్ళంట. ఇక వీళ్ళిద్దరి మధ్యల 30 ఏళ్ళ ఏజ్ గ్యాప్ అయితే కనబడుతున్నది. ఇక రీసెంట్‌గానే చిత్ర యూనిట్ అంతా ఈళ్ళిద్దరి మధ్య ఒక ప్రోమోని కట్ చేసి విడుదల చేసిర్రంట. ఇక ఆ ప్రోమోలో చూసుకుంటే గిట్లా ఈళ్ళిద్దరి మధ్య ఉన్న రొమాన్స్ చూసి గసలు ఈళ్ళిద్దరి మధ్యల రొమాన్స్ ఏంది గింత ఏజ్ తక్కువ ఉన్నోళ్ళతోని అని నెటిజన్లు మస్తుగా ట్రోలింగ్ చేస్తున్నారంట. గంతే గాకుండా ఇగ 'భాగ్యశ్రీ భోసే' 'రవితేజ' పక్కన గెట్లుంటది జెప్పురి అనుకుంటా శానా కామెంట్‌ల మీద కామెంట్‌లు పెడుతున్నారంట. ఇక 'రవితేజ' 'ఆర్టీ-75' అని ఇంకో చిత్రం గూడా మనకి ప్రకటన ఇచ్చిండు. ఇగ దాంట్లో చూసుకుంటే శ్రీలీల నటిస్తున్నదంట. ఓయమ్మో! శ్రీలీల అంటే ఇగ ఆమె ఇంకా తక్కువ ఏజ్ ఉన్నది. ఇగ ఆమె ఏజ్ చూసుకుంటే 23 ఏళ్ల సంగతి మనకి తెలిసిందే. ఇగ ఈళ్ళిద్దరి మీద గూడా సగానికి సగం ఏజ్ గ్యాప్ అనేది ఉన్నది. అయినా సరే ఈళ్ళిద్దరు చేసిన ధమాకా అయితే సైన్మా మంచిగా అలరించింది. మళ్ళ గిందుల గెట్ల కనబడతారనేది ఇగ మనం చూస్తేనే అర్థమైతది. ఇక గట్లనే ఇప్పుడు ప్రస్తుతం 'ఇత్తరి వెంకటేష్' గూడా అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సైన్మా చేస్తున్నాడంట. ఇగ దాంట్లో చూసుకుంటే మాత్రం ఇగ ఇద్దరు హీరోయిన్‌లు నటిస్తున్నారంట. ఇగ దాంట్లో హీరోయిన్‌లు ఎవలనంటే ఒకరేమో తమిళ యాక్టరు ఐశ్వర్య రాజేష్. ఇంకొకరేమో మన తెలుగు యాక్టరే మీనాక్షి చౌదరి అంట. ఇగ ఇప్పుడు మన 'విక్టరీ వెంకటేష్' ఏజ్ గిట్లా చూసుకుంటే 63 ఏళ్ళు. ఇగ ఈళ్ళిద్దరి ఏజ్ చూసుకుంటే ఒక ఏజ్ ఏమో 34, ఒకరేమో 27. అయితే మీనాక్షి చౌదరి ఏమో ప్రేయస్ లెక్క చేస్తున్నదంట. ఇక ఐశ్వర్య రాజేష్ ఏమో భార్య లెక్క నటిస్తున్నదంట. గైతే అనిల్ రావిపూడి సార్ కథ ఎట్లా రాసుకున్నాడు, ఎట్లా తీర్చిదిద్దుతున్నాడు అనేది పక్కకు పెడితే, మీనాక్షరి చౌదరి గిట్ల ఈయన పక్కన కూతురు లెక్క ఉంటది. ఇక కూతురు వయసున్న దాంతోని రొమాన్స్ ఏంది అనుకుంటా నెటిజన్లు గూడా దీని మీద మస్తుగా కామెంట్లు పెట్టి ఒకటే ట్రోలింగ్ చేస్తున్నారంట. ఇగ ఆళ్ళిద్దరూ స్క్రీన్ మీద రొమాన్స్ చేస్తుంటే అది జూశేటోళ్ళకి శానా ఎబ్బెట్టుగుంటదని కామెంట్‌ల మీద కామెంట్‌లు గూడా పెడుతున్నారంట. ఇక చిరంజీవి నటిస్తున్న 'విశ్వంబర' సైన్మాలో గూడా ఓ పక్కన త్రిష నటిస్తున్నది. ఇక ఈళ్ళిద్దరి జోడీ మంచిగానే కుదిరినా గానీ ఇంకో హీరోయిన్ గూడా తీసుకొస్తున్నారంట మేకర్లు. ఇక ఆ హీరోయిన్ వయసు గూడా శానా తక్కువున్నదంటుర్రు. ఇక ఆమెనే ఆషికా రంగనాథ్ అంట. ఈమె ఇంతకు ముందుకు మన 'నాగార్జున సరసన నాసామిరంగా' అనే సైన్మాలో నటించి అందరిని మెప్పించింది. ఇక గిప్పుడేమో చిరంజీవి సార్‌తోని నటిస్తున్నది. ఇక ఈమె ఏజ్ గూడా 27 ఏళ్ళంట. ఇక ఇక ఈళ్ళిద్దరి ఏజ్ కంపేర్ చేసుకుంటే ఇద్దరికి సగానికి సగం ఏజ్ గ్యాప్ అనేది ఉంటది. మళ్ళా చూడాలి గిట్లా ఇక డైరెక్టర్ గేమ్ ప్లాన్ చేస్తున్నాడో అనేది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏజ్ కూడా 55 ఏళ్ళు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సైన్మాల జోడీ లెక్క నిధి అగర్వాల్ నటిస్తున్నది. ఇక ఈమె ఏజ్ చూసుకుంటే 27 ఏళ్ళంట. ఇక వీళ్ళిద్దరు కూడా చాలా ఏజ్ గ్యాప్ ఉన్నది అన్నట్టు. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్‌ల' శ్రీలీల నటిస్తున్నది. ఇక ఆమె ఏజ్ కూడా 23 ఏళ్ల సంగతి మనకి తెలిసిందే. ఇక 'ఓజీ' సైన్మాలో కూడా మన తమిళ యాక్టరు ప్రియాంక మోహన్ నటిస్తున్నది. ఇక ఆమె ఏజ్ కూడా 30 ఏళ్ళే అంట. వీళ్ళిద్దరు కూడా చాలా గ్యాప్ ఉన్నది. మళ్ళా గిట్లా అందరు హీరోలు 50 ఏజ్ ప్లస్సోళ్ళందరూ హీరోయిన్‌ల పక్కన ఇంత యంగ్‌గా కనిపించేందుకు మస్తుగా వీఎఫ్ఎక్స్ కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారని నెటిజన్లు మస్తుగా కామెంట్లు పెడుతున్నారంట.
గట్లనే ఇప్పుడు శానా ఏజ్ తక్కువ ఉన్న కుర్రబామలతోని నటిస్తున్నందుకు నెగెటివ్ కమెంట్లు పెడుతున్నారు అందరూ. ఇప్పుడు మనం చూసుకుంటే సీనియర్ నటులైన కాజల్ అగర్వాలు, నయనతార, త్రిష అగర్వాలు, ప్రియమణి గీళ్ళతోని నటిస్తే ఒక పట్టాన మంచిగానే ఉంటది. ఇక ఆళ్ళందరిని పక్కకు పెట్టి కుర్రబామలతోని నటించుకుంటా ఇక ఈళ్ళతోని నానా తిప్పలు పడుకుంటా వీఎఫ్ఎక్స్‌కి ఇన్ని కోట్లు పెడుతున్నారు అని మస్తుగా నెగెటివ్ కామెంట్లు అయితే చేస్తున్నారు. గంతే కాకుండా ఇక ఈళ్ళ విషయానికి కొంతమంది మద్దతు తెలిపినోళ్ళు గూడా ఉంటున్నారు. గైతే కొందరేమంటున్నారంటే సైన్మా లెక్కనే జూడాలి. స్క్రీన్ మీద ఇగ ఆళ్ళు ఎట్లా కనబడుతున్నారు గది మాత్రమే ఇంపార్టెంట్ గానీ, ఇగ ఎవలితోని జేస్తున్నారనేది పట్టించుకోవద్దు. ఇగ దీనికి ఒక ఉదాహరణ గూడా ఇచ్చిర్రు. గదేంది మన సీనియర్ ఎన్టీఆర్ సైతం ఓ సైన్మాల శ్రీదేవి మనవరాలు లెక్క జేషిండు. ఇగ ఆ తర్వాత మెల్లగా జోడీ లెక్క గూడా నటించిండు. ఇగ ఆయనంతటోడే జోడీగా నటించి గది గూడా మస్తుగా హిట్ అయింది. గదందరూ యాక్సెప్ట్ జేషిర్రు గదా! కాలంల గదన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారనమాట. గట్లనే ఇప్పుడు మన 'రవితేజ' 'ధమాకా' సినిమాల శ్రీలీల నటించినా గానీ అందరూ మెప్పిచ్చిర్రు. ఇగ 'నా సామిరంగా' గూడా మంచిగా విజయం సాధించింది. ఇగ ఆ సినిమాల ఈళ్ళిద్దరు జోడీ గూడా మంచిగున్నదని ప్రశంసలైతే అందుకున్నారు. గట్లనే మన 'చిరంజీవి' 'బాలకృష్ణ'తో నటించిన 'శృతి హాసన్' 2 సినిమాలలో నటించింది గదా! ఒకటేమో 'వాల్తేరు వీరయ్య', ఒకటేమో 'వీరసింహారెడ్డి' ఈ 2 సినిమాలు గూడా మస్తుగా బ్లాక్ బస్టర్ అయినాయి. గందుకే గిప్పుడు సైన్మాలు ఎట్లా ఉన్నాయి, సైన్మాల ఇషయం ఉంటే, కంటెంట్ మంచిగుంటే సైన్మాల ప్రేక్షకులు చూసేటందుకు మెచ్చుకుంటారు. గంతే తప్ప ఆళ్ళిద్దరి మధ్యల ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నది, ఇగ ఆ జంట మంచిగున్నదా లేదా, ఈళ్ళిద్దరి మధ్యల ఎంత వ్యత్యాసం ఉన్నదనేది ఎవ్వలు గిట్లా పట్టించుకోరు. ఇగ ఈ విషయం మనకి ప్రూవ్ అయిందని, ఇగ గిప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకోవడం అసలు అవసరం లేదని కొంతమంది భావిస్తున్నారు. అవురు ఈ ముచ్చటంతా ఇన్న తర్వాత మీకిట్లా ఏమనిపిస్తున్నది? ఎవలు కరెక్ట్ అంటారు? కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.